అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో, నేను బైబిల్ స్కూల్ ఉపాధ్యాయుని కాబట్టి సమయపాలన చేస్తాను. అందుకనే మీకు ఇక్కడ ఆకలి కేకలు ఎప్పుడో తెలుసుకుందామని పాస్టర్ గారిని పర్మిషన్ అడిగాను. కరెక్ట్గా ఇంకా 15 నిమిషాలు నాకు టైం ఉంది. అందుకని మీరేం టెన్షన్ పడక్కర్లా. పాస్టర్ గారు మొదలుపెట్టింది ఇప్పుడే కదా, ఎప్పుడు తీసుకెళ్తే ఎప్పుడు వదిలిపెడతారో టెన్షన్ పడకండి. 15 మినిట్స్లో మనం ఈ కార్యక్రమానికి ముగింపు రాబోతున్నాం. తర్వాత కేక్ కటింగ్ ఎట్సెట్రా ఉన్నాయి. చదవండి అమ్మా. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 10వ. దేవుని మందిరంలో ఏముందో అక్కడ వ్రాయబడింది. చెప్పాలి అంటే చదవద్దులే ఈ వాక్యాలన్నీ, నేను చెప్తాను. కావలసి చాలా మంది నోట్ చేసుకుంటున్నారు, నోట్ చేసుకోండి. దేవుని మందిరములో మొదటిగా దేవుని మనస్సు ఉంది. రెండవదిగా దేవుని మందిరములో దేవుని మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో దేవుని మాట ఉంది. మనుష్యుల మాటలు మానవాళిని మాయ చేయొచ్చు, మట్టు పెట్టచ్చు, పాడు చేయొచ్చు. వేరే దేవుని మాట మానవాళిని, జాగ్రత్తగా ఆలకించండి, దేవుని మాట మానవాళిని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట బ్రతికిస్తుంది కనుక బ్రతికించే మాటల కోసం మనం మందిరంలోకి రావాలి. హల్లెలూయా. దేవుని మాట రెండవదిగా మనల్ని బాగు చేస్తుంది. నీ వాక్కును పంపి నన్ను బాగు చేసావు అన్నాడు కీర్తనకారుడు. రెండవదిగా దేవుని మందిరంలో ఏముంది? దేవుని మాట బ్రతికిస్తుంది, దేవుని మాట బాగు చేస్తుంది, దేవుని మాట బలపరుస్తుంది, దేవుని మాట భాగ్యవంతులుగా చేస్తుంది. దేవుని మాట వినిన వారు ఎంతగా దీవించబడ్డారు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతులను పోలిన వారై ఉన్నారు. వాన వచ్చెను, వరద వచ్చెను, ఇసుక మీద విని కూడా పట్టించుకోకుండా కట్టిన వాడి ఇల్లు కొట్టుకుపోయింది. నా మాట విని ఆ మాట ప్రకారం కట్టిన వాని ఇల్లు తుఫాను వచ్చినా, వరద వచ్చినా వాటి మధ్యలో అది చెక్కు చెదరకుండా నిలిచింది. అంటే దేవుని మాట మనలను బలపరుస్తుంది, భద్రపరుస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. రెండవదిగా మూడవది చూడండి, దేవుని మందిరములో ఏముందో. దేవుని మందిరములో దేవుని మనస్సు, దేవుని మందిరములో దేవుని మాట. మూడవదిగా దేవుని మందిరములో దేవుని మార్గములు ఉన్నాయి. మీకా ప్రవక్త చెప్తున్నాడు 4వ అధ్యాయము 2వ వచనములో. మీకా ప్రవక్త, దేవుని మందిరములకు వెళ్ళుదము రండి, అక్కడ ఆయన తన మార్గములను మనకు బోధిస్తాడు అని చెప్పాడు. దేవుని మార్గాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, దేవుని ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కొంతమంది మీ బిడ్డలను మంచిగా చదివించి ఉద్యోగాలు చేయించాలని ఏవేవో కార్యక్రమాల కోసం ప్లాన్లు వేస్తుంటారు. కానీ దేవుడు మీ ప్లాన్స్ ని తారుమారు చేసి, కొంతమంది ఇక్కడ సేవకులు అవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉండుండరు. మీరెవరు సేవ చేయాలని బాల్యము నుండి కలలు కలల, బట్ గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ ఫర్ యు. దేవుని ఆలోచన ప్రకారముగా దేవుని మార్గము వారి జీవితంలో వేరుగా ఉంది. దేవుని మార్గాలు ఎంత గొప్పవి అంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నక్షత్రమును ఆధారం చేసుకొని కొంతమంది జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. యెరూషలేము వచ్చే వరకు వారు నక్షత్రం వైపు చూశారు. కానీ యెరూషలేము ఊరిలోకి వచ్చిన తర్వాత నక్షత్రము అనే డైరెక్షన్ ని ప్రక్కన పెట్టారు. సొంత బుర్ర ఉపయోగించి హేరోదు గారి ఇంటిలోకి వెళ్ళి ఒక లాజిక్ చెప్పారు. రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మీకెవరు చెప్పారయ్యా అంటే, మేము ఆకాశములో వెలిసిన నక్షత్రమును బట్టి ఈ యూదుల రాజుగా పుట్టాడు, ఆయన యూదుల రాజు గారు మీరే కదా, మీ ఇంట్లోనే పుట్టాడని వచ్చాము అని చెప్పారు. ఆ మాటతో రాజు మనసు గలిబిలి అయిపోయింది. నాకు పోటీగా నా కుర్చీని తన్నడానికి ఎవరో వస్తున్నారు, నా కుర్చీని ఆక్యుపై చేయడానికి మరొకరెవరో పుట్టారు కాబట్టి ఆయనకి నిద్ర పట్టలా. ఆ పట్టణంలో ఉన్న ఎవరికి నిద్ర పట్టలా. చివరికి ఏం చేశాడు తెలివిగా? ఆ జ్ఞానులతో చెప్పాడు, ఆయన ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు, మీరు వెళ్ళండి, మీరు వెతకండి, మీరు ఆరాధించండి, వచ్చేటప్పుడు నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని ఒక అబద్ధం చెప్పాడు. ఈ బుర్ర తక్కువ జ్ఞానులు
నక్షత్రాన్ని ఆధారం చేసుకుని బయలుదేరిన వారి మధ్యలో నేల మీదకి ఎందుకు నింగి నుంచి కళ్ళు నేల మీదకి వచ్చిన రోజున ప్రతి మనిషి జీవితము ప్రమాదకరంగా మారుతుంది. పేతురు యేసు ప్రభువుని అడిగాడు, ఐ వాంట్ టు వాక్ ఆన్ ద వాటర్, నీకులాగా నేను కూడా నీళ్ళ మీద నడవాలనుకున్నానయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, ప్రభువు జాలిపడి కమాన్ గో హెడ్ అన్నాడు. ఆయన నీళ్ళ మీద నడుస్తూ మొదలు పెట్టాడు. అక్కడ రాయబడిన మాట, ఆయన దృష్టి ప్రభువు వైపు నుంచి ప్రక్కకు గాలి మీదకు మళ్ళగానే అతడు మునిగిపోవటం ఆరంభమైంది. చాలా మంది భక్తి జీవితంలో అడుగు పెట్టిన తర్వాత కూడా అనేక విషయాలు పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే దేవుని వైపు చూడడం మాని ఈ లోకం వైపుకు, దేవుడిచ్చిన వాటి వైపుకు చూసి మన జీవితాల్లో మునిగిపోవడానికి మనమే మరి దారి వేసుకుంటున్నాం. ఆ జ్ఞానులు చేసిన పొరపాటు వలన యూదుల రాజుకు తిక్కరేగింది. ఆయన చెప్పిన మాట చొప్పున జ్ఞానులు మళ్ళా తిరిగి అటే వెళ్ళినట్లయితే ఈ రోజు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు వారిని గురించి దేవుడు వేసిన ప్రణాళిక ఎలా ఉండేదో దేవుడు వెంటనే వారితో చెప్పాడు. జ్ఞానులతో ఆరాధించి బయటకు వస్తూ ఉండగా మరలా ఆకాశంలో నుంచి దేవుడు వారితో మాట్లాడాడు. ఏమిటో తెలుసా, మీరు వచ్చిన మార్గము గుండా కాక వేరొక మార్గం గుండా మీ దేశానికి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగున గాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనం అనుకున్న మార్గాల గుండా కాక ఆయన అనుకున్న మార్గాలు మనం చెప్పినప్పుడు అవి మనకు నప్పకపోయినా, అవి మనకు అర్థం కాకపోయినా, అవి మనకు తెలియకపోయినా యు need to follow the ways of the Lord. దేవుని మందిరములోనికి వెళ్ళుదము రండి. అక్కడ ఆయన మనకు తన మార్గములను, దేవుని మందిరములో దేవుని మనస్సు ఉంది, దేవుని మందిరములో దేవుని మాటలు ఉన్నాయి, దేవుని మందిరములో దేవుని మార్గములు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దేవుని మందిరములో 122వ కీర్తన 9వ చరణములో కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని మందిరములో దేవుని మేలు ఉంది. ఏముంది చూడండి, 122:9 వేగంగా చదవండి. నీకు మేలు చేయ నీ దేవుని మందిరమును బట్టి, దేవుని మందిరములో అడుగు పెట్టిన వారెల్లా దేవుని మేలుకు నోచుకుంటారు. నాకే మేలు కలగటంలా, నేను భక్తి చేస్తున్నాను, నేను బాప్తిస్మం పొందాను, నేను బలలో పాల్గొంటున్నాను. ఎప్పుడు అంటే వన్స్ ఇన్ ఏ వైల్. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలా తయారో తెలుసా? క్రైస్తవులు జాగ్రత్తగా వినండి, ఎవరు మాట్లాడదు, చాలా జాగ్రత్తగా వినండి. క్రిస్టియన్స్, రకరకాలైన క్రిస్టియన్స్ ఉన్నారు సమాజంలో. కొంతమంది ఇయర్లీ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళని. అంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యక్షం అవుతారు. మా ఊళ్ళో అలాగే ఉండేవారు. మా నాన్నగారు పాస్టర్ గారు మందిరం ఆరాధన సంవత్సరంలో మీటింగులు పెడితే వాళ్ళు కలుగులో నుంచి ఎలుకలు వచ్చినట్టుగా బయటకు వచ్చేవారు. వచ్చి వాసాలు, కర్రలు, తాటాకులు, హడావిడంతా వాళ్ళదే. అమ్మో వీళ్ళు ఎంత భక్తి ఉందా అనుకునేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి అన్నమాట. వేర్ దే ఆర్ కాల్డ్ ఇయర్లీ క్రిస్టియన్స్. కొంతమంది ఉన్నారు, వారు సీజనల్ క్రిస్టియన్స్. ఏ సీజన్ అది? క్రిస్మస్ సీజను, న్యూ ఇయర్ సీజను, గుడ్ ఫ్రైడే సీజను, ఈస్టర్ సీజను. పలహారాలు పంచుతారండి వాళ్ళు. అసలు పళ్ళెంతా ఆడ చేతుల్లోకి తీసుకుంటారు. విశ్వాసులు తిట్టేస్తారు కసురుకుండా. అసలు వాళ్ళ హడావుడు చూస్తే మా చిన్నప్పుడు చూసేవాడిని. మరమరాలు, కొబ్బరి మొక్కలు, అందులో శనగపప్పు వేసి, బెల్ల మొక్కలు వేసి, ఈ పెద్దలన్నమాట. ఈ సీజన్, ఈ పండగ ఫెస్టివ్ క్రిస్టియన్స్ అన్నమాట వాళ్ళు. ఉన్నారా మీలో కూడా అలా? కొద్ది రోజుల క్రితం మా మందిరంలో ఇలాగే ఇదే విషయాన్ని చెప్తూ ఉండగా ఆ రోజే చాలా నెలల తర్వాత వచ్చిన ఒక ఆయన వెంటనే మీదకి వచ్చి సాక్ష్యం చెప్పి, నేనే పాస్టర్ గారు ఎవరి గురించి చెప్పారో ఈ ఫెస్టివ్ క్రిస్టియన్ నేనే, ఈ రోజు నుంచి నేను ఫెస్టివ్ క్రిస్టియన్ గా ఉండొద్దు అనుకుంటున్నానని లైవ్ లో చెప్పాడు అనమాట. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఆయన గురించి చెప్పలా, అది ఆయనకి తగిలింది, నన్నేం చేయమంటారు? దేర్ ఆర్ సమ్ ఇయర్లీ క్రిస్టియన్స్, దేర్ ఆర్ సమ్ ఫెస్టివ్ క్రిస్టియన్స్, లేక సీజనల్ క్రిస్టియన్స్, దేర్ ఆర్ కమ్ మంత్లీ క్రిస్టియన్స్. వాళ్ళ పని ఏమిటంటే బల్లారాధన ఏ రోజు కనుక్కుంటారంటే, ఆ తర్వాత మళ్ళీ 4 వారాలు తుపాకీ కూడా దొరకదు, మళ్ళీ కనిపించరు వాళ్ళు. వారిని మంత్లీ క్రిస్టియన్స్ అంటారు. జాగ్రత్త, రేపు వారం నుంచి పాస్టర్ గారు అక్కడే ఉన్నారు. మంత్లీ క్రిస్టియన్స్ ని నన్ను గుర్తు చేయండి వాళ్ళకి. ఇక 4వది ఎవరంటే వీక్లీ క్రిస్టియన్స్. ఆదివారం ఒక్కరితే కనపడతారు, మిగతా 6 రోజులు మిగతా 6 రోజులు మధ్యలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, లేక మరి బైబిల్ స్టడీ ఉంటుంది. ఏమైపోయారంటే హళి లేదక్క, తీరిక లేదక్క,
అని దీర్ఘాలు తీస్తారు. నో, బట్ గాడ్ వాంట్స్ హిస్ బిలీవర్స్ యాజ్ ఎ డైలీ క్రిస్టియన్స్. ఆమేన్. మనము దినము దేవుని ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అంతేగాని చుట్టం చూపుగా వారానికి ఒకసారి ముఖం చూపించడం, నెలకు ఒకసారి బలారాధన కోసం, 6 నెలలకు ఒకసారి పండుగలప్పుడు, సంవత్సరానికి ఒకసారి మీటింగులప్పుడు ప్రత్యక్షమయ్యే విశ్వాసుని మందిరములో ఉండకూడదు. ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించే మనస్తత్వం కలిగిన వారుగా ఈ మందిరములో ఉండాలి. అలాంటి వారు దేవుని మేలు అనుభవిస్తారు. అంతేకాదు, మరొక సంగతి, దేవుని మందిరములో దేవుని మహిమ ఉంది. హల్లెలూయా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుని మందిర ప్రతిష్ఠ రోజున జరిగిన సంఘటన వ్రాయబడింది అక్కడ. 7వ అధ్యాయం 14వ వచనం. ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి. చాలండి, ఈ వాక్యాలు చాలా పొడవాటి వాక్యాలు, అందులోకి నేను వెళ్ళటం సమయం సరిపోదు కనుక ఇప్పటికే పిల్లలు కేక వినపడతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకే కదా ఆకలేసిన నిద్ర వచ్చినా డిస్టర్బ్ చేసేది. వాళ్ళ కోసం మీరు కూడా కొంతమంది తిరిగి గిలుతారు కూడా, మా తెలుసు పాస్టర్ గారికి. ఎందుకైనా మంచిది, మనం చెప్తే వీళ్ళు వెంటనే వాళ్ళతో అయితే లైన్లో పెడతారని. ఎందుకంటే మేము కూడా అక్కడ కూర్చుని వచ్చిన వాళ్ళే కదా. సో దేర్ఫోర్ ఏం కనబడుతుంది వాక్యం అంటే, దేవుని మందిరంలో దేవుని మహిమ, ఈ గ్లోరీని మరి ఎక్కడ మనం చూడలేం. ఈ రోజున రకరకాల లైటింగ్స్ వచ్చాయి చూడండి. అద్భుతమైన సీలింగ్ వేయించారు మీ పాస్టర్ గారు. అందులో బులుగు లైట్ ఒక పక్క, మరి రకరకాల లైట్లు వెలుగుతూ ఉన్నాయి. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తే 2 మారుతున్నాయి పాస్టర్ గారు. కాంతి వెలుగు జిలుగులతో రకరకాల లైట్లు రకరకాల సైజుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఆకర్షణీయమైనవే, కానీ నిజమైన మహిమ కాంతి దేవునిలో నుండి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిర ప్రతిష్ఠ రోజున దేవుని మందిరములోనికి దేవుని మహిమ దిగి అక్కడ దైవజనులు, యాజకులు, ప్రజలు సహితము నిలువలేకపోయి అని అక్కడ వ్రాయబడింది. అంతేకాదు, దేవుని మందిరములో మరొకటి కూడా ఉంది. అదేమిటంటే దేవుని మందసము ఉంది. హల్లెలూయా. మందసము అనేది దేవుని సన్నిధికి సూచన. దేవుని మందిరములో మనము ఎంతమంది ఉన్నా, until the presence of God is not there, it is useless. దేవుని మందిరములో దేవుని ప్రజలు తండోపతండాలుగా కూర్చోవచ్చు, అక్కడ ఏవేవో కార్యక్రమాలు జరుగుతుండొచ్చు, కానీ ఉండవలసిన దేవుని మందసము అనే దేవుని సన్నిధికి సూచన లేకపోతే ఆ మందసము ఇశ్రాయేలు ప్రజలకు ఆశ్రయపురముగా, ఆ మందసము ఒబేదేదేము అనే ఒక ఫిలిస్తీయుడైన అన్యుని ఇంటిలో 3 నెలలు ఉన్నప్పుడు ఆ ఇల్లు రాజైన దావీదు సహితము అసూయ పడేటంతగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దావీదు వెంటనే విషయాన్ని హూ ఇస్ దట్ ఫెలో హూ ఇస్ బ్లెస్డ్, ఎవరో వ్యక్తి అంతగా దీవించబడింది అని ఎంక్వైరీ చేయటమే కాదు, అర్జెంటుగా మందసాన్ని తెచ్చేయాలి అని వెంటనే ప్లాన్ రెడీ చేశాడట. అంటే ఆయన ఎంత అసూయ పడ్డాడు కదా పడ్డాడా. వెనకడికి అలీబాబా 40 దొంగల స్టోరీ నీకుంది, ఆ స్టోరీలోకి నేను వెళ్ళను. అంటే అన్నెళ్ళి బాగా పట్టుకొచ్చాడని మా తమ్ముడు భార్య, నీ మొక్కలు సంపాదించలేదు చూడు మీ అన్నయ్య అంటే, ఆ తమ్ముడు కూడా బయలుదేరి లోపలికి వెళ్ళి మెన్నెట్టెక్కేయాలని లోపలికి వెళ్ళాడు. బయటకు వచ్చే మాట తెలియక లోపల బుక్ అయిపోయాడు. ఆ తర్వాత అందులోనే దొరికిపోయాడు. మనకి తెలుసు దావీదు దేవుని మందిరములో మందసం ఉన్నందువలన ఎంతగా దీవించబడ్డాడో దానిని బట్టి he wanted to have a covenant, he wanted to have a దేవుని మందసాన్ని ఆ మందిరములో ఉంచాలని ఆశపడ్డాడు. నమ్మండి, మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అన్న స్పృహతో రావాలి. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉన్నప్పుడు, కొంచెం పెద్ద వ్యక్తులు ఎవరైనా స్టేజ్ మీద ఉన్నారు అన్నప్పుడు ఏం చేస్తాం మనం? మామూలుగా కంటే కొంచెం సీరియస్గా, కొంచెం డిసిప్లిన్గా ఎలా ఉంటామో, మీరు ఎప్పుడు దేవుని మందిరంలో అడుగు పెట్టినా యూ నీడ్ టు రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ హియర్. దేవుని మందసం ఉన్న చోట మన దేవుని సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధి మనల్ని మరి అమితంగా ఒబేదేదేమును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తుంది. కనుక దేవుని మందిరంలో ఏముంది, ఓకే బైబిల్ పట్టుకుని బయలుదేరుతారని ఏమైనా చెప్తే ఈ లిస్ట్ అంతా చెప్పండి వాళ్ళకి. సాయంత్రానికి వాళ్ళు కూడా బయలుదేరుతారు, మీతో వస్తారా? తీసుకురావాలి. ఏముంది దేవుని మందిరంలో? దానిని మీరు మనస్సులో పెట్టుకొని మీరు అనుసరిస్తూ
అనేకులకు అందిస్తే ఈ మందిరము తొందరలోనే పూర్తిగా నిండిపోవాలి. దీని సరిహద్దులు నెమ్మదిగా విశాలపరచడానికి స్థలాలు కొనే పనిలో మీ పాస్టర్ గారు పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇలాంటి దేవుని మందిరంలో నుంచి దేవుడు చేసే ఒక పనిని యెషయా భక్తుడి ద్వారా దేవుడు చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథం ఒక్క వచనాన్ని వేగంగా. యెషయా గ్రంథం 56:7 దేవుడు అంటున్నాడు, ఈ మందిరములో 3 పనులు చేస్తున్నాడు దేవుడు. నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపచేసేదను. ఆనందం కోసం సీరియల్స్, ఆనందం కోసం బిగ్ బాస్, ఆనందం కోసం సినిమాలు, షికార్లు, పార్కులు అని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారే, వారికి నిజమైన ఆనందం అనేది దేవుని మందిరములో ఉంది. అందుకే దేవుడు ఈ మందిరాన్ని, ఈ ప్రాంతానికి రాయి చోటిలో ఇచ్చాడు. దేవుని మందిరములో దేవుడు తన ప్రజలైన వారిని ఆనందింప చేస్తాను. రెండవ మాట ఏం చెప్పాడు చూడండి, దేవుని మందిరములో చదవండి, నేను వారి అర్పణలను అంగీకరిస్తాను అన్నాడు. రెండవదిగా దేవుని మందిరములోనికి వచ్చి మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను అంగీకరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. 3 వాగ్దానాలు. మొదటిది, దేవుని మందిరములో ఆనందం దొరుకుతుంది. రెండవది, దేవుని మందిరములో దేవుని అంగీకారము దొరుకుతుంది. ఏమంటున్నాడు ఆయన? మీరు అర్పించే అర్పణలు, అంగీకరించబడే అర్పణ ఎలా ఉంటుందో రోమపత్రిక 12:1 పౌలు భక్తుడు చెప్పాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోండి అని బ్రతిమలాడుచున్నాను అన్నాడు. అంటే మనము ఉన్నపడంగా అప్పగించుకోవాలి, అర్పించుకుంటే దేవుడు దానిని అంగీకరిస్తాను అన్నాడు. మూడవదిగా ఏం చెప్పాడు అంటే, ఈ ప్రార్థనా మందిరములో దేవుడు అంటున్నాడు, నేను వారి మనవులను ఆలకిస్తాను. హల్లెలూయా. డబ్బులు సంపాదించి పిల్లల్ని ఎక్కడెక్కడికో పంపించేస్తున్నారు ఈ రోజున ప్రజలు. వారికి మంచి ఉద్యోగాలు రావాలని, బాగా సంపాదించాలని, విమానాలు ఎక్కాలి, విదేశాలు వెళ్ళాలని ఆరాటపడతారా? అయిన తర్వాత వాళ్ళ పిల్లలు వీళ్ళ ఫోన్ని కనీసం వింటే చాలు అని ఇప్పుడు ఆరాటపడతారన్నమాట. అర్థమైందండి? లేరు, వీళ్ళ గోడు వినడానికి వాళ్ళు ఖాళీగా లేరు. మనమే వాళ్ళు బిజీ చేసేసాం. ఇద్దరు కష్టపడాలి, ఇద్దరు సంపాదించాలి, ఇద్దరు ఉద్యోగాలు, ఇద్దరు బిజీగా ఉండాలి. ఏమైపోతుంది ఈరోజు మనిషికి కావలసింది, నా వారు అన్నవారు నా గోడు వింటే చాలు. దాని దగ్గర ఒక సామెత ఉంది కదా, కష్టాలు తోటి వారితో పంచుకుంటే సగం తగ్గిపోతాయట, సంతోషం తోటి వారితో పంచుకుంటే రెట్టింపు అవుతుందట. అందుకే పాస్టర్ గారు ఇంత ఖర్చు పెట్టి మనందరినీ పిలిచారంటే, ఆల్రెడీ బిల్డింగ్కే కూడా ఖర్చు పెట్టారు, మరి ఇప్పుడు మన కోసం కూడా ఖర్చు పెట్టాలి. మీటింగ్ కోసం కూడా పెట్టాలైనా పాస్టర్ గారు రెడీగా ఉండండి. ఏం జరుగుతుంది? దేవుడు తన మందిరములో మనం చేసే గోడు వింటాను అన్నాడు. అయితే చివరిగా నా మాటలు ముగించేటప్పుడు, హౌ షుడ్ వి ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? దేవుని మందిరంలోనికి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చి దేవుని మందిరంలోనికి ఎలా రావాలో కీర్తనకారుడు 84వ కీర్తనలో చెప్పాడు. 4 రకాలుగా దేవుని మందిరంలో మనం అడుగు పెట్టాలి. మొట్టమొదటిగా 2వ చరణం చదవండి, 24వ కీర్తన. యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అన్నాడు. దేవుని మందిరములోనికి రావాలన్న ఆశ మనల్ని దహించి వేయాలి. దాహము వేసినప్పుడు నీటి కొరకు మనం ఎలా తప్పించిపోతామో అలా దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశతో దేవుని మందిరానికి వస్తే దేవుడు ఏమన్నాడంటే, ఆశ కలిగిన ప్రాణమును మేలుతో తృప్తిపరుస్తానన్నాడు. హల్లెలూయా. మీకు మేలుతో దీవించబడాలి అంటే ఆశతో మందిరములోనికి అడుగు పెట్టండి. రెండవదిగా 84వ కీర్తన 2వ చరణంలో ఏం చెప్పాడు అంటే, దేవుని మందిరములోనికి ఎలా రావాలట? నా మందిరంలోనికి 84వ కీర్తన 2వ చరణం కంటిన్యూషన్ గా, యెహోవా మందిరావరణము చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఆనందముతో రావాలని చెప్తున్నాడు. దేవుని మందిరానికి ఏడుపు గట్టు ముఖాలతో రాబాకండి.
ఊసులో మంట రాబాకండి. కొన్నిసార్లు పెద్దవాళ్ళకి ఇష్టమైన పిల్లలు మాత్రం భార్య రాదు లేకపోతే భర్త రాడు, వాళ్ళు వంతులు వేసుకుంటారు. పోయిన వారం నేను వచ్చాక ఈ వారం నువ్వు వెళ్ళు, ఒకటి తింటే ఇంకొకటి కడుపు నిండుతుందా? ఎలా రావాలి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆనందముతో రావాలి, సంతోషముతో రావాలి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? రమ్యమైన దేవుని ముఖార విందాన్ని చూడడానికి, మన అవసరతలు తీర్చే, మన వ్యాధులను నయం చేసే, మన కష్టములను కడతీర్చే దేవుని సన్నిధికి వెళ్తున్నాం కనుక ఆనందముగా. మూడవదిగా 4వ వచనంలో ఉంది, దేవుని మందిరానికి మనము ఆరాధనా భావంతో రావాలి. మందిరానికి ఆడతా పాడతా ఊరికే వచ్చి కొంతమంది ఉంటారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాటలు పాడేటప్పుడు వినండి జాగ్రత్తగా, ఆయన పాటలు పాడేటప్పుడు విశ్వాసుల వైపు చూసి మధ్యలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చప్పట్లు అని చెప్తాడు. ఆయన్ని నేను గమనించేవాడిని. ఇక్కడ ఎవరు పాట పాడినా కనీసం ఆరాధన చేసినా పొయ్యి చక్కలాగా చెప్పేదొకటి చేసేదొకట. దేవుని మందిరంలోనికి వస్తున్నప్పుడు సొలొమోను వలె ఆరాధనా భావంతో ఉండాలి. అలా అడుగు పెట్టిన వారే ఆశీర్వదించబడతారు. అంతేకాదు, ఇంకొకటి చూడండి, 10వ చరణంలో ఉంది. 10వ చరణంలో దేవుని మందిరములకు వచ్చేవారు అవగాహనతో రావాలి. అక్కడేం అవగాహన తెలుసా? నీ మందిరములో ఒక దినము గడపటం అంటే బయట ఎక్కడెక్కడో ఎవరెవరితోనో వేటితోనో 1000 రోజులు గడిపినా రాని ఆశీర్వాదము నీ మందిరములో ఒక్క రోజులో నాకు దొరుకుతుంది అనే అవేర్నెస్, the understanding of the blessing you receive in a one day in the presence of the Lord. అలాంటి అవగాహనతో రావాలి. దేవుని మందిరానికి వస్తున్నాము అంటే ఆచారపూర్వకంగా, అలవాటుగా, అయిష్టంగా వచ్చేవాళ్ళు ఆగిపోండి అంతే. దేవుణ్ణి ఆరాధించాలి, అలాగే దేవుడు నన్ను దీవిస్తాడన్న అవగాహనతో రావాలి. ఆఖరి మాట కూడా అందులో నేను చూడండి. ఆఖరి 22వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు. దినవృత్తాంతముల 2 అంత చదవద్దు. అక్కడ ఏం కనబడుతుందంటే, వారు దేవుని మందిరములకు వచ్చేటప్పుడు అర్పణలతో వచ్చారు అని రాయబడి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు గుర్తు పెట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చారు, మీ కాదండి. జాగ్రత్తగా వినండి సుమా. మీకు ఇచ్చింది మీరేమి దేవుడికి ఇవ్వకండి. దేవుడు మీకు ఏమి ఇచ్చారో దానిలో నుండి దేవుడిది ఏదో దాన్ని ఇచ్చేయండి. అర్థమైందా? దేవుని మందిరంలో అర్పణ అర్పించేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఇచ్చాను, నాది ఇచ్చా అనుకుంటారు. మనదంటూ ఏది లేదు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానిలో వల్ల దేవునికి ఇచ్చేయడం అనేది ఆ అర్పణ మనకు. యేసుక్రీస్తు వారు ఒకరోజు దేవాలయంలోకి వెళ్ళారు. ఆయన బోధ చేశారు. అయిపోయిన తర్వాత కానుక పెట్టె మీదకి ఆయన కళ్ళు వెళ్ళాయి. పాస్టర్ గారు ఎప్పుడు కానుక పెట్టె వైపు చూడరు, కానీ యేసు ప్రభు చూశారు. కావాలని చూస్తే ఎంతో మంది ధనవంతులు వచ్చి అర్పించారు. కానీ ఆయన ఒక పేద విధవరాలు వేసిన 2 కాసులను చూసి ఈమె తనకున్నదంతయు ఆమెను గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కీర్తించినట్లుగా దేవుని వాక్యంలో. అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరములో మనం అర్పించే అర్పణను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు చుట్టం చూపుగా వచ్చిన వారు ఎవరైనా ఉండుండొచ్చు. వారికి నేను ఒక చిన్న సూచన. ఇలాగే ఒక ఆలయ ప్రతిష్ఠ పండుగ రోజున ఏం జరిగిందో చూడండి. 10వ అధ్యాయం యోహాను సువార్త చివరి వచనం చదివిస్తున్నాను. వీళ్ళు అషన్స్ లేని, వీళ్ళు వెళ్ళి ప్లేట్లు గడగాలని బయలుదేరారు. మీరేం టెన్షన్ పడవాకండి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి కదా. 10వ అధ్యాయం యోహాను సువార్త 22వ వచనం చదవండి. నా ముగింపు వాక్యం ఇది. యేసు కాదమ్మా, అది కాదమ్మా. ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎక్కడ జరుగుతుంది అమ్మా? ఏ పండుగది? ఈరోజు మనం ఇక్కడ చేస్తుంది కూడా పండుగ. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుతున్నప్పుడు ఏ కాలం అది? అది పండుగ కాలము మరియు అది శీతాకాలం. మ్యాచ్ అయిందా మన వాక్యానికి, ఈరోజు మన సందర్భానికి? ఆ రోజు ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు వారు ఆ పండుగకు
వచ్చినట్లుగా వ్రాయబడింది. ఆ పండుగకే కాదు, ఈ పండుగలో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానా పెళ్లి ప్రసంగాలు చేసే మేము ఎప్పుడు దేవుడు చెప్తాం, యేసు ప్రభువును ఆ పెళ్లికి వారు ఆహ్వానించిరి అంతే తప్ప మరి ఎక్కడ మళ్ళీ ఆహ్వానించినట్టు కనపడదు. ఆయన వచ్చిన సందర్భం చూడండి, ఆలయ ప్రతిష్ఠ పండుగ నాడు ఆయన మందిరములోకి వచ్చి అక్కడ ఆయన సంచరిస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. 3 సంగతులు ఉన్నాయి ఆ వాక్యంలో, నేను మీతో చదివించును చెప్పేసి ముగించేస్తాను. మొట్టమొదటిగా అక్కడ యేసు ప్రభువును వారు ఒక ప్రశ్న అడిగారు, నువ్వు ఎవరమయ్యా అని అడిగారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఆలయ ప్రతిష్ఠ పండుగకు వచ్చి ఆ ఆలయములో పూజించబడవలసిన యేసయ్యను వారు నువ్వు ఎవరయ్యా అని అడిగారు. అంటే వారు ఎంత అవగాహన లేకుండా మందిరములోనికి వచ్చారో. ఈ మందిర ప్రతిష్ఠ రోజున కూడా అది తప్పు కాదు, పొరపాటు కాదు. ఒకవేళ యేసు ప్రభువు ఎవరో ఇంకా మీ జీవితానికి అవగాహన లేకుండా చుట్టం చూపుగా పాస్టర్ గారు అన్నయ్య గారు పాస్టర్ గారు అయిపోయారు కాబట్టి పర్వాలేదు, అలా కాకుండా రక్షించబడిన బంధువులు ఎవరైనా వచ్చారా? వచ్చినట్లయితే యేసు క్రీస్తు వారు ఎవరో మీకు తెలియాలి. ఆయన గుర్చిన అవగాహనలోనికి మీరు రావాలి. ఆయన ఈ లోకానికి రక్షకుడు. ఆయన వలనే ఈ రాయచోటి దైవజనులు బాబు గారి ద్వారా దేవుడు ఇంత అద్భుతమైన మందిరాన్ని కట్టించగలిగాడు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్, జీసస్ అలోన్. రెండవదిగా యేసు ప్రభువును ఆ తర్వాత వచ్చిన చదివితే వారు యేసు క్రీస్తును రక్షకుడు అని అంగీకరించారు ఆ రోజున. మూడవది యేసు క్రీస్తు వారు చివరిగా మరి ఆ వచనములో చెప్పారు, 27వ వచనంలో మనకు కనబడుతుంది. అదేమిటి అంటే, నేను మిమ్మల్ని భద్రపరుస్తాను. దేవుని మందిరములో దేవుడిచ్చిన అభయపు వాక్కు చివరిగా ఆ ఒక్క మాట చదవండి, 27వ వచనం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిస్తాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని దొంగిలించలేడు. ఐ విల్ గివ్ యూ ఎ ప్రొటెక్షన్. నేను మిమ్మల్ని నా మందిరములో భద్రపరుస్తాను. ఎంత అద్భుతమైన అభయం అది. మొదటిది యేసు ప్రభువు రక్షకుడు అనే అవగాహనతో ఈ మందిరములోనికి ఈ పండుగ రోజున మీరు వచ్చారని, ఒకవేళ రాకపోతే ఇప్పుడైనా అవగాహనలోనికి రావాలని. రెండవదిగా ఆయనను రక్షకుడిగా మీరు అంగీకరించి తీరాలి. రక్షణ పొందకపోతే యావత్తు మానవాళి ఒక దినాన శిక్ష కోసం తీర్పు దినాన నిలబడినప్పుడు మన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో బైబిల్ చెప్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక ఆ వర్ణనలోనికి వెళ్ళలేను. అంత భయంకరమైన నాశనము చూడకుండా ఉండాలి అంటే యేసును రక్షకుడని గ్రహించాలి, హృదయంలోనికి అంగీకరించాలి. మూడవదిగా ఆయన ఇస్తున్న ఎష్యూరెన్స్ చూశారు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవ్వడు ఏమి చేయలేడు. దేవుని మందిరానికి వస్తే మా కులపోళ్ళు ఏమంటారో, మా చుట్టపోళ్ళు ఏమంటారో, మా అత్తమామ ఏమంటారో, ఇలా ఎట్సెట్రా భయాలతో చాలా మంది దేవుని మందిరాన్ని వాయిదా వేస్తారు. కాదు, ప్రభు అంటున్నారు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను వారి సంగతి చూస్తా, మీరు నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని దీవించబోతున్నాను. దేవుడి వాక్యము ద్వారా ఈ ప్రత్యేకమైన సందర్భములో, ఈ మందిరావరణములో ప్రతిష్ఠ సందర్భంగా అడుగు పెట్టిన మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. దైవజనులు పాస్టర్ బాబు గారిని, వారి కుటుంబాన్ని, కష్టపడి దైవ సేవకులకు అండగా నిలబడిన సంఘం అంతటిని, అందులో ప్రాముఖ్యంగా పరిచారకులను, అలాగే సహకరించి ప్రార్థించిన సేవక సమూహం అంతటికి నిందారులుగా దేవుడు దీవించాలని మనస్పూర్వకంగా అభిలషిస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక.